తెలంగాణలో పసుపును రైతులు విత్తారు. ప్రస్తుతం మొలకల దశలో ఉంది. మొక్కలు నాటిన చోట 2 నుంచి 4 ఆకు దశలో ఉంది. అయితే ఈ దశలో అక్కడక్కడ నత్రజని లోపం ఏర్పడింది. ఈ సమయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేస్తున్నారు కమ్మర్పల్లి పసుపు పరిశోధన స్థానం హెడ్ మహేందర్. పసుపు సాగు చేసే రైతులు పంట చేతికొచ్చే దశలో మేలైన విత్తనాన్ని ఎంపిక చేసుకుంటారు. దానినే మరో సీజన్లో విత్తుతారు. ఏటా ఇదే పునరావృతం కావడంతో విత్తనం స్వచ్ఛత కోల్పోతుంది. ఈ దశలో 2 ఏళ్లుగా రైతులకు స్వచ్ఛమైన విత్తనాన్ని అందిస్తోంది నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి పసుపు పరిశోధనా స్థానం. కొబ్బరి పీచు సేంద్రియ ఎరువుతో ట్రేలలో శుద్ధి చేసిన పసుపు వంగడాలు ఉంచి విత్తనోత్పత్తి చేసింది. గతేడాది రైతులకు ఉచితంగా అందించిన శాస్త్రవేత్తలు ఈ ఏడాది ఒక్కో మొక్కకు ఒక్కో రూపాయి చొప్పున అందించింది. ఈ పరిశోధన స్థానం దాదాపు 30 ఎకరాల్లో ఉంది. అంటే 2010లో ఈ పరిశోధన స్థానం ఇక్కడ కమ్మర్పల్లి గ్రామంలో స్థాపించబడింది. దీంట్లో మేము వివిధ రాష్ట్రాల నుంచి సేకరించిన 312 వివిధ రకాల పసుపు రకాలు ఉన్నాయి. అవన్నీ రకాలు కూడా మేము వాటిపైన పరిశోధన చేస్తున్నాము. అవే కాకుండా 10 నుంచి 15 రకాలు తెలంగాణకు చాలా అనుకూలమని తేలింది ఆ రకాలలో. సో ఆ రకాలు కురుకుమిని శాతం ఆధారితంగా మేము వాటిని అభివృద్ధి చేస్తున్నాము. వాటిపైన పరిశోధన చేసి అదేవిధంగా వాటిని ఆ విత్తనాలను రైతు సోదరులకు కూడా మేము ఇస్తున్నాము. లోకల్ వెరైటీ అంటే మనకు దుగ్గిరాల రెడ్డి అనే వెరైటీ ఇక్కడ 90% తెలంగాణ రాష్ట్రంలో ఇస్తాము. దాంట్లో కురుకుమిని శాతం 2 నుంచి 3% వరకు ఉంటుంది. సో అధిక కురుకుమిని అంటే 4% కన్నా ఎక్కువ రకాలన్నీ కూడా అధిక కురుకుమిని. ఆ రకాలు అంటే కేరళ రాష్ట్రం నుంచి ప్రగతి రకము, బీహార్ రాష్ట్రం నుంచి రాజేంద్ర సోనియా సోనాలి, తమిళనాడు నుంచి సేలం వెరైటీలు, మహారాష్ట్ర నుంచి రాజాపూరి రకం, ఇవన్నీ అనుకూలం, తెలంగాణకు అనుకూలమైంది. మంచి దిగుబడి వస్తుంది. కురుకుమిని శాతం కూడా అధికం వస్తుంది. వాటికి వివిధ ప్రాంతాలలో మంచి రేటు కూడా పలుకుతుంది. అలాంటి రకాలను తెలంగాణకు తీసుకొచ్చేసి మన దాంట్లో రైతు సోదరులకు మేము గత 5 సంవత్సరాల నుంచి ఇస్తున్నాము. ఈ సంవత్సరం గురించి 60 క్వింటాలు ఇచ్చాము. అదేవిధంగా ప్రోట్రే అంటే మొక్కలను కూడా నారులా పెంచి కూడా రైతు సోదరులకు ఇవ్వడం జరుగుతుంది. సో రైతు సోదరులు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. మనకు దేవుని దయ వల్ల మనకు మార్కెట్ రేటు మన కనీసంగా 15 నుంచి 20 వేలు వరకు మనకు రేటు పలుకుతుంది మార్కెట్లో. సో కావాల రైతు సోదరులందరూ కూడా చాలా ఇష్టంగా పసుపును సాగు చేయడానికి ఇష్టపడుతున్నారు. దీంట్లో చూసినట్టయితే మనకు కనీసం 120 క్వింటాల 120 నుంచి 150 క్వింటాల పచ్చి పసుపు వస్తుంది. దాన్ని పాలిష్ చేసిన తర్వాత 20 నుంచి 25 క్వింటాల మనకు పాలిష్డ్ పసుపు వస్తుంది. ఆ తర్వాత దాన్ని మనము మార్కెట్ అమ్మినట్టయితే మనకు 2,50,000 నుంచి 2,70,000 వరకు మనకు ఆదాయం వస్తుంది. ఖర్చు 1,20,000 తీసేసినా కానీ 1,50,000 నుంచి 1,20,000 మనకు ఆదాయం వచ్చే పంట. అది కేవలం పసుపులను వస్తుంది. ఏదో పంట రావట్లేదు కాబట్టి రైతు సోదరులందరూ దీనికి చాలా మొగ్గు చూపుతున్నారు పసుపుకు. ఈ ఏడాది మార్కెట్లో మద్దతు ధర పెరగడంతో పసుపునకు డిమాండ్ ఏర్పడింది. చాలా మంది రైతులు ఇప్పటికే పసుపును విత్తారు. కొంతమంది రైతులు విత్తన మొక్కలను నేరుగా నాటారు. అయితే పసుపులో నత్రజని లోపంతో పాటు అక్కడక్కడా తెగుళ్లు ఆశించాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటి నివారణకు ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. పచ్చతనంలో మూలకలన్నీ కూడా తెల్లగా పత్రహారితం లేనట్టు ఉన్నాయి. సో ఇది కేవలం నత్రజని లోపము. ఇంకోటి 2 గంధకములు. సో గంధకం సంబంధించిన కానీ మైక్రోన్యూట్రియంట్స్ కానీ కాస్త ఒక ఎకరాకు 1 బస్తా లేదా అర్ధ బస్తా యూరియా వేపపిండిలో కలిపి చల్లుకుంటే ఇమీడియట్గా ఈ ఆకులు తెల్లబడడం అనేది ఆగిపోతుంది. సో మనకి ఎరువులో యజమానం చూసుకున్నట్లయితే 45 రోజులకు 90 రోజులకు 120 రోజులకు మనం ఎరువులు వేసుకోవాలి. ఈ వేసిన 45 రోజులకు రైతు సోదరులు వేపపిండి, ఆ తర్వాత 1 బస్తా యూరియా, 1 అర్ధ బస్తా పొటాష్ మీరు వేసుకోండి. వేసేటప్పుడు పసుపు సూట్లో వేయకుండా కిందలో వేసుకోండి. చాలా మంచి బ్రహ్మాండంగా దిగుబడి వస్తుంది. రైతు సోదరులకు బాగా లాభం ఉపయోగపడుతుంది. ఆకుల పైన ఏదైనా మచ్చలు వచ్చి ఏమిటా మీరు ఇమ్మీడియట్గా వాటిపైన ప్రొపోజోల్ కానీ సాఫ్ మందు అందుతుంది, కార్బనిజం మందు, ఎలాంటి మందులైనా మీరు పిచికారి చేసుకోండి. పిచికారి చేసినప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మరి ప్రొద్దున పూట పిచికారి చేయొద్దు. ఆకులపైన మంచు లేనప్పుడు మీరు పిచికారి చేసుకున్నట్టయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది.